శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 27 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని రాచింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయము. మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ప్రత్యేకత గలవారండి. ఒకసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్యలున్నా 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో చాలా మంచి గుణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసి మెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయండి. ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడుతూనే పెరిగారు. వీరికి కుటుంబ బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీతం అయితే ఉంటుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా అంటే ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అయితే జరగవండి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. అయితే రేపటి రోజున వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయంటే కనుక ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యల నుంచి కూడా వీళ్ళు తప్పించుకున్నారు ఎన్నో. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువ నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. కానీ పక్క వాళ్ళని మాత్రము అస్సలు నమ్మకండి. మీ మనసులో ఉన్న మాట నమ్మండి. అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా మీరు చేస్తేరండి. మీ బలం ఏంటో మీకు తెలియదు. మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందండి. కాబట్టి ధైర్యంగా అయితే ముందుకు వెళ్ళండి. రేపటి రోజున కాలం కలిసి వస్తుందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. రేపటి రోజున ఒక దైవానుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరుగుతాయండి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మీ జీవితంలో ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కూడా సకాలంలో అయితే మీరు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఆ దైవశక్తి వల్ల మీకు అన్ని రకాలుగా కూడా లాభం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. ముందుగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరు తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మీరు కష్టమైన ఫలితం కూడా లభిస్తుంది. అదృష్టము వరిస్తుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి అయితే మీరు నిజంగా వస్తారండి. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు మీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోయి వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి లాభాలు అయితే వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే మంచి ప్రమోషన్ కూడా వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఆపదలు ఉన్న వారికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా కూడా చేస్తారనమాట. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరికి పెద్ద కోరికలు కూడా ఏముంటాయండి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారన్నమాట. రేపటి రోజున ఈ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతు వల్ల దీనివల్ల ఎంతో అదృష్టం అయితే వీళ్ళు వరించబోతుంది. ఆ దైవం ఎవరైతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. రేపటి రోజు మీకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మీపై పుష్కలంగా ఉండబోతుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే రేపటి రోజున ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున చక్కగా మీరు ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోరండి. లేకపోతే సోమవారం అయినా మీ ఇంట్లో శివుని పూజ చేసుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి. అఖండ అదృష్టం కూడా వరిస్తుంది.
మీరు ఊహించిన ధనలాభాలైతే ఖచ్చితంగా కలుగుతాయి. ఇక మీ జీవితంలో తిరుగైతే ఉండదు. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలైతే వస్తాయండి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రేపటి రోజున మీ జీవితంలో శివుడు అంశతో వీళ్ళెటు పుట్టినవారు కాబట్టి వీరికి శివుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడండి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం చేశాడు. ఎప్పుడు మిమ్మల్ని ఒక కన్నుతో చూస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని తలుచుకోండి. అన్నీ కూడా కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే చూస్తారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటైతే ఉండదండి. సంతోషమైన జీవితం అయితే ఉంటుంది. కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మీ జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికి అనుకొని మీ కొన్ని దూరమై కొన్ని దగ్గర అవుతాయి. సాక్షాత్తు శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఏం జరిగినా అస్సలు బాధపడకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి ఏమైనా సరే మీకు కుదిరితే రేపటి రోజున కాకులకు అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం అండి. కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యమైతే లభిస్తుంది. ఈ రాశి వారికి శని కాబట్టి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయండి. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి మీ చేతికి వస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అపారమైన ధనప్రాప్తి అయితే కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులైతే అవుతారండి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. రేపటి రోజున డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండటమైతే చెప్పదగిన సూచన. రేపటి రోజున డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో అప్పు చేసుకోకండి. రేపటి రోజున అయిపోయిన తర్వాత డబ్బు అప్పుగా ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు రావు. ఇక రేపటి రోజున కొంచెం చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా అయితే ఉండండి. మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుడంత్రాలు పెరుగుతాయండి. మీరు గొప్పగా బ్రతికితే వారు అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని కిందికి తొక్కాలని చెప్పి చూస్తున్నారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు. కొంతమందికి మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం కానీ లేక శుక్రవారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక రేపటి రోజున మీరు పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు అయితే రావు. మీకు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 5, 1, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలని తెలుసుకోండి. రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఏ దిక్కున వెళ్ళినా కూడా మీకు అన్ని అదృష్టయోగంగానే ఉండబోతుంది. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాలు కూడా లాభదాయకంగానే ఉంటుందండి. మరి తెలిసినా కానండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.